ఇక రాష్ట్రంలో మరో క్రికెట్ లీగ్ సందడి చేయనుంది. తెలంగాణ ప్రీమియర్ లీగ్ పేరుతో టోర్నీ కండక్ట్ చేస్తున్నారు. లీగ్ లోగో లాంచింగ్ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిగింది. తెలంగాణ 10 జిల్లాల నుంచి 12 ఫ్రాంచైజీలు కప్పు కోసం పోటీ పడనున్నాయి. ఫిబ్రవరి 3rd వీక్ లో ఎల్బీ స్టేడియంలో లీగ్ జరగబోతోంది. మ్యాచ్లకు V6 న్యూస్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించనుంది. రాజధానిలో మరో పొట్టి క్రికెట్ లీగ్ జరగనుంది. తెలంగాణ ప్రీమియర్ లీగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. టీపీఎల్ లోగోను ఆవిష్కరించారు. సిటీలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో లీగ్ వివరాలను చెప్పారు నిర్వాహకులు. గ్రామీణ ప్రాంతాల్లో సత్తా ఉన్న క్రికెటర్లను వెలికి తీయడానికే లీగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఐపీఎల్ కు ఏమాత్రం తీసిపోకుండా టీపీఎల్ ను కండక్ట్ చేస్తామంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక ఐపీఎల్ లాగా కేపీఎల్ లాగా మన రాష్ట్రంలో కూడా ఒక టీపీఎల్ని ప్రారంభించి గ్రామీణంలో ఉన్న ఆటగాళ్ళని ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో ఈ టీపీఎల్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆటగాళ్ళందరూ కూడా ఇది వేదిక ఏర్పాటు చేసి వాళ్ళకు గుర్తింపు తెచ్చి మంచి ఐపీఎల్లో కానీ ఇంకా ఎంతకంటే నేషనల్గా కూడా ఆడిపించాలని ఆటజట్టు అట్లా అవకాశం కల్పించాలని వాళ్ళ ప్రతిభను మనం అందరూ గుర్తించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవుస్తాం. లీగ్ లో రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి 12 ఫ్రాంచైజీలు పాల్గొనున్నాయి. ఒక్కో టీం కు పేర్లను కూడా డిసైడ్ చేశారు. హైదరాబాద్ కింగ్స్, సైబరాబాద్ ఛాంప్స్, సికింద్రాబాద్ సైరన్స్, ఆదిలాబాద్ టైగర్స్, మెదక్ లయన్స్ పేరుతో బరిలోకి దిగనున్నాయి. అటు ఖమ్మం కమాండర్స్, నిజామాబాద్ నిజామ్స్, నల్గొండ నవాబ్స్, వరంగల్ రుద్రమ రైడర్స్, పాలమూరు మిజైల్స్, కరీంనగర్ లెజెండ్స్, రంగారెడ్డి రాయల్స్ పోటీ పడనున్నాయి. టెక్నికల్ కమిటీలో మాజీ రంజీ సెలెక్టర్స్ తో టీమ్ సెలెక్షన్స్ జరగనున్నాయి. మెయిన్ స్ట్రీమ్ క్రికెట్ ఆధ్వర్యంలోనే ఈ పోటీలు జరుగుతాయి. దానివల్ల ఏంటంటే ఈ లీగ్ లో ఎమర్జ్ అయ్యే ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు రేపొద్దున హైదరాబాద్ రంజీ టీం కానీ లేకపోతే ఇంకా పై లెవెల్ కానీ ఆడడానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి 23rd నుంచి 8 రోజుల పాటు ఈ టోర్నమెంట్ ఉంటుంది. ఈ టోర్నమెంట్ లీగ్ కమ్ నాకౌట్ బేసిస్ మీద జరుగుతుంది. సో ఈ 12 టీంలు 4 గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం. ఫ్రమ్ దోస్ 4 గ్రూప్స్ 4 టీమ్స్ విల్ ఎమర్జ్ అండ్ దే విల్ ప్లే ద సెమీస్ తర్వాత ఫైనల్ ఉంటుంది. ఇప్పటికైతే లైవ్ టెలికాస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్న డిడి స్పోర్ట్స్ లో ఉంటుంది. అలాగే V6 హ్యాపెన్స్ టు బి ది న్యూస్ ఛానల్ పార్ట్నర్. దాంట్లో కూడా ఈ మ్యాచ్ హైలైట్స్ మనం చూడొచ్చు. ఫిబ్రవరి 3వ వారంలో టోర్నీ స్టార్ట్ కానుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 8 రోజులు డే అండ్ నైట్ మ్యాచ్లు జరగనున్నాయి. డిడి స్పోర్ట్స్ లో మ్యాచ్లు లైవ్ టెలికాస్ట్ అవనున్నాయి. V6 న్యూస్ ఛానల్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించనుంది. టోర్నీలో విన్నింగ్ టీమ్ కు 10 లక్షలు ప్రైజ్ మనీ దక్కనుంది. అటు రన్నర్ టీమ్ కు 5 లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వనుంది టీపీఎల్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారంతో టోర్నీని కండక్ట్ చేస్తున్నారు. 8 రోజుల పాటు సిటీలో టీపీఎల్ మ్యాచ్ల్లో చీర్ గర్ల్స్ సందడి చేయనున్నారు.